హలో అందరికీ. నేను ఈరోజు మీ అందరికి ఒక విషయం చెప్పాలని అనుకుంటున్నా. మీ మనసులో ఏదుంటే అదే మాట్లాడండి. మీ మనసులో ఒకటి పెట్టుకొని బయటికి ఒకటి మాట్లాడుతున్నప్పుడు మీరు మాట్లాడడంలోనే 2 ఎనర్జీస్ రీచ్ అవుతాయి వినేవాళ్ళకి. ఎట్లా అంటే ఫర్ సపోజ్ ఒక ఎగ్జాంపుల్ తీసుకొని చెప్పాలని అనుకుంటే, మన ఇంటికి బంధువులొచ్చిర్రు. అదే అదే టైంకి ఇంకో హాఫ్ అన్ అవర్‌లో నువ్వు బయటికెళ్ళాలి. నీకేదో అర్జెంట్ వర్క్ ఉంది. ఫర్ సపోజ్ నీకేదన్నా ఇంపార్టెంట్ వర్క్, అర్జెంట్ వర్క్, నీ బిజినెస్ వర్కే ఉందని అనుకోని ఆహ్, ఉంది. అప్పుడు నువ్వు బయటికెళ్ళాలి. ఇంకో 15 మినిట్స్‌లో. ఇంట్లోనేమో ఫుడ్ తక్కువుంది. ఫుడ్ నీ కోసం చేసుకున్న ఫుడ్ ఇప్పుడు నువ్వు ఒకవేళ వాళ్ళకి అన్నం పెట్టాలి అని అనుకుంటే, నీకోసం చేసుకున్న ఫుడ్ వాళ్ళకి ఆఫర్ చేయాలి. అలాంటప్పుడు నువ్వనుకుంటావు, అరే! వీళ్ళు తినేసి వచ్చినాము అని చెప్తే బావుంటది అని నీ సబ్‌కాన్షియస్ మైండ్‌లో నువ్వనుకుంటూ ఉంటావు. అరే! వీళ్ళు తినేసి వచ్చినుంటే బావుంటది అని అనుకుంటూ ఉంటావు. ఎట్ ద సేమ్ టైమ్ నీకు వాళ్ళకి ఫుడ్ ఆఫర్ చేయాలి అని ఉంటది. ఎందుకంటే చాలా రోజుల తర్వాత వచ్చిర్రు. మళ్ళీ రిలేటివ్స్ చాలా రోజుల తర్వాత వచ్చిర్రు. మళ్ళీ నువ్వు గూడా వాళ్ళకి ఫుడ్ పెడితే, వాళ్ళకిష్టమైన ఫుడ్ వాళ్ళకి పెడుతూ ఉంటే నువ్వు గూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతావు. కానీ నీకేమో ఇంకొకటేమో అర్జెంట్ వర్క్ ఉంది. ఏం చేయాలో అర్థం గాక నువ్వు ఆహ్, అరే! తిని పోండి కదా! అనే మాట అంటావు. అలాంటప్పుడు వాళ్ళకి 2 ఎనర్జీస్ రీచ్ అవుతాయి. అరే! తినాలా? వద్దా? ఇప్పుడు తింటే ఏమనుకుంటారేమో? మళ్ళీ పోతే ఏమనుకుంటారేమో? నువ్వు గూడా ఎట్లా అంటే వాళ్ళు ఏమొద్దు, ఏమొద్దు అని అనుకోని డైరెక్ట్‌గా ఎళ్ళిపోతే అప్పుడు నువ్వు ఫీల్ అయితావు తర్వాతైనా. అంటే అరే! అసలు ఎళ్ళిపోయిర్రు. నేను ఫుడ్ పెడతా అన్నా గాని ఎళ్ళిపోయిర్రు అని నువ్వు బాగా ఫీల్ అవుతావు. అదే వాళ్ళు తింటాము అని కూర్చున్నప్పుడేమో మళ్ళీ వంట వండాలి. నాకు టైం అవుతుంది. అరే! ఆహ్, అని నువ్వు ఫీల్ అవుతూ ఉంటావు. నీ సబ్‌కాన్షియస్ మైండ్‌లో ఎన్నో రన్ అవుతూ ఉంటాయి. నీకు ఏం చేయాలో అర్థం కాదు. అప్పుడు నువ్వు బాగా థింక్ చేస్తూ ఉంటావు నీ మైండ్‌లో. వాళ్ళు గూడా అంటే తినాలా? వద్దా? అని వాళ్ళు గూడా ఎక్కువ ఆలోచిస్తూ ఉంటారు. అప్పుడు వాళ్ళకేం చేయాలో అర్థం గాదు. కూర్చుంటారు, లేస్తారు. కూర్చుంటారు, లేస్తారు. పోదామని డిసైడ్ అయితుంటారు. పోదామని డిసైడ్ అవుతారు. అక్కడే కూర్చుంటారు. అదే ఉందామని, తిందామని కూర్చుంటారు. కానీ పోతుంటారు. అంటే వాళ్ళకి గూడా ఏం చేయాలో అర్థం గాదు. మొత్తం కన్‌ఫ్యూజన్‌లో ఉంటారు. అట్లా ఉంటది. అదే ఇలాంటప్పుడే మీరేం జేయాలో దెలుసా? మీకు అంటే మీ పరిస్థితిని వాళ్ళకి క్లారిటీగా ఎక్స్‌ప్లెయిన్ చేయాలి. నాకు అర్జెంట్ వర్క్ ఉంది. ఇది చాలా ఇంపార్టెంట్ ఈ బిజినెస్ వర్క్. సో, నేను ఖచ్చితంగా ఎళ్లి తీరాలి. ఇంకో 15 మినిట్స్‌లో ఇప్పుడైతే ఫుడ్ ఇప్పుడు మనము నెక్స్ట్ వీక్ కలుద్దాము. అప్పుడు బాగా ఎంజాయ్ చేద్దాం. పార్టీ చేసుకుందాం. ఏం కావాలంటే అది తిందాము. అప్పుడు బాగా ఎంజాయ్ చేద్దాము అని వాళ్ళకి క్లియర్‌గా చెప్పాలి. అప్పుడు వాళ్ళకి కూడా అర్థమైతది. అరే! ఇప్పుడు వీళ్ళు కూడా వెళ్ళాలి బయటికి. వీళ్ళకి గూడా ఇంపార్టెంటే గదా! లేదంటే లేదంటే నువ్వు వాళ్ళకే నువ్వప్పుడు ఆలోచించాలి. అంటే నాకు ఫుడ్ ఇంపార్టెంటా? అంటే అప్పుడు నువ్వు గూడా ఆలోచించాలి. అంటే నాకు ఆ పని ఇంపార్టెంటా? లేక ఈ రిలేటివ్స్ ఇంపార్టెంటా? ఈ బంధువులు ఇంపార్టెంటా? అని బాగా అంటే నీకు తెలుస్తది గదా! ఎవరు ఇంపార్టెంటో. అప్పుడు నువ్వు రిలేటివ్స్ ఇంపార్టెంట్ అని అనుకుంటే ఆ పనిని వదిలేసేయి. ఎంత రూ. 1,00,000 వచ్చేదున్నా గాని ఆ పనిని వదిలేసి రిలేటివ్స్‌కి ఫుడ్ పెట్టాలి. పెడితేనే నువ్వు సంతోషంగా ఉంటావు అని అనుకుంటే, ఆ పని గురించి అసలు ఆలోచించకు ఒక గంట సేపు, గంటన్నర. నువ్వు ఒకవేళ సినిమాకి బుక్ చేసుకున్న ఒకవేళ సినిమాకి ఎళ్ళాలని అనుకున్నా గానీ, ఆ సినిమా గురించి ఆలోచించకు. ఆ సినిమా ఒక 350 టికెట్ అయినా గానీ, దేని గురించైనా గానీ, ఆ సినిమా గురించి ఆలోచించకు. పోతే పోనీ సినిమా పైసలు. గానీ, నువ్వు బంధువులకి ఫుడ్ పెట్టాలని అనుకుంటున్నావు. వాళ్ళకి హ్యాపీగా ఫీల్ చేయాలని అనుకుంటున్నావు గాబట్టి, నువ్వు వాళ్ళతోని హోల్ హార్టెడ్‌గా తినేసి పోండి అని చెప్పాలి. హోల్ హార్టెడ్‌గా. అసలు జబర్దస్త్ ఫుడ్ చేస్తా తినేసెళ్ళండి అని. అంతేగాని అంటే మీకు అరే! అటు వెళ్ళాలి, ఇటు వెళ్ళాలి కన్‌ఫ్యూజన్ టైప్‌లో ఉంటే వాళ్ళకి కూడా అర్థం కాదు. అరే! ఏం చేయాలో, ఏం చేయకూడదో వాళ్ళకి కూడా క్లారిటీగా అర్థం కాదు. సో, అందుకని మీరు ఖచ్చితంగా మనసులో ఉన్నదే మాట్లాడండి ఎప్పుడైనా క్లారిటీగా.